మీ కుటుంబాలను నిండార్లుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈరోజు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందరూ కూడా బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. దేవుని మెండైన దీవెనలు పొందుకోండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఆయన అనేకులైన కుమారులను మహిమ తెచ్చుచుండగా వారి రక్షణకర్తలకు శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకే తగునంట. ఇంకెవరికే తగదు. బంగారం కూడా కాల్చకపోతే అది సువర్ణం అవ్వదు. మనల్ని కూడా కాల్చబడాలి. మనం కూడా బలిపీఠం మీద కాలబడాలి. ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థనే. మన జీవితాన్ని మార్చేది ప్రార్థనే. మన కుటుంబాన్ని సరిచేసేది ప్రార్థనే. ప్రతి విషయము కూడా ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు. నా దేవుడు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అంటే చాలు. మనతోనే ఉంటాడు. మన జీవితాల్ని కట్టుకోవచ్చు. మనకు ప్రార్థన లేని జీవితం వ్యర్థం. శ్రమల ద్వారా కనుక రక్షణకర్తనంట సంపూర్ణంగా చేయటానికి నిన్ను నన్ను కూడా సంపూర్ణంగా తీర్చిదిద్దాలని 30 అంతల నుంచి 60 అంతలు, 60 అంతలుగా నుంచి 100 అంతలు, 100 అంతలుగా ఫలించాలని వాక్యంలో మనం సంపూర్ణం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను నన్ను కూడా కొన్నిసార్లు మన విశ్వాసం పరీక్షించడానికి దేవుడు కొన్ని శ్రమలు అనుభవిస్తాడు. అనుమతిస్తే ఎలా ఉంటాయి? అయ్యో నాకే ఎందుకు పెడుతున్నావయ్యా ఈ శ్రమలు? నా ఇంటి ఎదరింటోళ్ళు బాగానే ఉండారయ్యా, వెనకింటోళ్ళు బాగానే ఉండారు, వెనకింటోళ్ళు బాగానే ఉన్నారు, నాకే ఏంటయ్యా శ్రమలు అంటాడు. నువ్వు శ్రమ పడందే, నువ్వు వరి నాటేస్తే అది సావందే బతకదు. ఏదైనా ఇత్తనం వేసి భూమిలో వేస్తే అది చచ్చిపోయిన తర్వాతే మొలకిస్తుంది. అలాగే మనము కూడా చచ్చిపోవాలంట. చచ్చిపోతామంటే బాప్తిసం తీసుకొని పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెడతాడు. అలాంటి జీవితం గడపాలి. మనం పాతాన్ని దాన్ని చంపేయాలి, కొత్త జీవితాన్ని సిగురింపజేయాలి. అది మనం కాపాడుకుంటున్నామో లేదో ఒకసారి మనం తెలుసుకోవాలి. అనుమతిస్తాడంట. ఎందుకు అనుమతిస్తాడు? మనం నిలకడలో ఉంటామో లేదో. కొన్నిసార్లు మనం ఏదన్నా కొద్దిగా కలిసి వస్తే చాలు, మనంత టోళ్ళు లేదు, నన్ను మించిన వాడు ఎవడో లేదు, ఇది నా తెలివి, నా ఆలోచన, నేను ఇంత బట్టే సంపాదించాను, లేకపోతే ఎవరు సంపాదిస్తారని విర్రవీగుతాం. అది దేవుని చిత్తము కాదు. అది మర్చిపోతామని దేవుడు మనం తగ్గిస్తాడు. నన్ను కూడికి కడిగితేనంట దేవుడు మర్చిపోతామంట. ఎక్కువ ఇచ్చినదంటే తక్కువ ఇచ్చిన సనుగుడే. ఆనాడు ఇశ్రాయేలును కూడా అదే పరిస్థితి. పూరీల్ని మాకు మాంసం కావాలంటే పూరీల్ని దింపుతాడు. దింపితే నువ్వు ఏ రోజు ఆ రోజు కూర్చుకోండి అని చెప్తే వీళ్ళు దొరికిందే చాలని మొత్తం పోగేసుకొని గొట్టలెట్టుకున్నారు. రేపుడు కొంటది, రేపు దేవుడు వస్తాడో రాడు, మనమే కాపాడుకున్నాం అని అన్నారు. అదేమన్నా నిలిచిందా? దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? నేను శ్రమల ద్వారా మిమ్మల్ని నడిపిస్తానంటున్నాడు. ఆ శ్రమల గుండాగే నేను నన్ను మయంపరుస్తానంటున్నాడు. ఆ శ్రమ లేనిదే మనం కూడా దేవుణ్ణి మర్చిపోతాం. ఆ శ్రమల ద్వారా మనం ఉండాలని, మన విశ్వాసం ఎలా ఉండాలనే దాని గురించి తెలుసుకోవాలి. మన విశ్వాసంలో ఉంటున్నామా లేదా, మన విశ్వాసంలో నన్ను కలుస్తున్నారా లేదా అనేది మనలన్నీ కూడా సూచిస్తున్న దేవుడు, కనిపెట్టుతున్న దేవుడు. మన విశ్వాసం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకో. అది కొన్నిసార్లు విశ్వాసం పరీక్షించుకుని దేవుడు అనుమతిస్తాడు. సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్షను ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానాయుధంలో శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి అంటున్నాడు. మహానందమని ఎంచుకోవాలండి. శోధనలు పడి అనుకుంటాం మనం. ఏమైతే అనుకున్నాడు అట్లా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా. మనమైతే అన్నామా? అనం. ఏపు భార్య కూడా అంది. ఏమని? దేవుని దూషించి మరణం కదా, ఇంకేందుకు బతుకుతాను, ఓ దేవుడో దేవుడో దేవుడు అని ఓ ఇదవుతావు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకే అని దేవుడు ఆయన గద్దించాడు. అలాగే కొంతమంది మనల్ని అంటారు, ఎవరన్నా మనకి ఏదన్నా రూపాయి ఇస్తే చాలు మనం వేయకపోతే నువ్వు దేవుని బిడ్డవేనా,
దేవుని బిడ్డ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి, ఇలాంటి ఏంటి, ఎలా చేస్తున్నావేంటి అంటారు. రకాన్ని దేవుని పని మీద మనం ఉంటున్నాం. ఒక్కోసారి మనకి కలగవచ్చు, కలగపోవచ్చు. ఒక్కోసారి మనకి రూపాయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఇది అవసరం, ఎవరో ఏదో అన్నారని మన తడవసరం. దేవుని పని మనం ఎప్పుడైతే చేస్తే, మన దేవునిలో మనం నమ్మకంగా ఉంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని ఆయన మన ఆనందమని ఎంచుకుని, మీరు సంపూర్ణులను అనాంగులను ఏ విషయమైన నేను కొదవలేనరే ఉండినట్లు ఓర్పు తన క్రియలను కొనసాగించనీయడి అంటున్నాడు. మన ఓర్పును కూడా కొంతకాలం సహనాన్ని కొనసాగించాలంట. అయ్యా నాకే ఎందుకు వచ్చిందిలే బాధ, నేను సరిపెట్టుకుంటానయ్యా. వాళ్ళు చూడయ్యా ఏమి భక్తి చేయకపోయినా ప్రార్థన చేయకపోయినా వాళ్ళేంటయ్యా నాకన్నా బాగుండాలని అనుకుంటాం. అది దేవుని చిత్తం కాదు. అది అందమంతా మోసకరమైనదంట. ఆడు పైకి అట్టాగే కనిపిస్తాడు, అది ఎండ వస్తే ఎండిపోతుంది, గాలి వస్తే ఆరిపోతుంది. మన జీవితాలు అట్టుంటే దేవుల్లో ఉంటే దేవుని రాజ్యానికి మనం వారసులు అవుతాం. అలాంటి స్థితిగతుల్లో నిన్ను నన్ను చూడాలంటున్నాడు. మనం అనేకుల వలె కుమారుల వలె మహిమ తెచ్చుటకు ఆయన సన్నిధిలో కనపడాలి, ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. పరీక్షను ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినట్టు అది మహానందమని ఎంచుకునండి. మీరు సంపూర్ణలను అనాగులను మీ ఏ విషయంలో కొదవలేనై ఉంటున్నట్లు ఓర్పును తన క్రియలు కొనసాగించని అంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలి. ఓర్పు కావాలి, సహనం కావాలి. ఇవన్నీ నాకు అయ్యా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. అయ్యా ఇప్పుడు వరకు ఏదో అనేకుల వలె ఉన్నానేమో, అది కాదయ్యా, నన్ను పరిపూర్ణంగా మార్చయ్యా, సంపూర్ణంగా చెయ్యయ్యా. నీ చిత్తానికి నేను లోపడుతున్నానయ్యా. నువ్వు శ్రమ వచ్చినా, ఎరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా నీ సన్నిధిలో నేను ఉంటానని, ఇది మహానందం అని ఎంచుకుంటానయ్యా అని తీర్మానం చేసుకున్న బిడ్డలు ముందుకు సాగే కృపను మనకు దయచేయాలని దేవుని ఎదుట మనం అయ్యా ఏ కల్మషం లేక నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు ఇచ్చావయ్యా. నీ కుమారుడిగా నన్ను మార్చుకున్నావయ్యా. నీ రాజ్యానికి నన్ను వారసం చేసే కృపను దయచేయమని అయ్యా. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, యెహోవా తీసుకున్నాను, యెహోవా మా నామానికి శుద్ధి కలుగును కాక అనేవాళ్ళను మమ్మ తీర్చిదిద్దమని ఈ మాటలు మా జీవితంలో ఫలింపజేయమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి విన్నవించి వేడుకొనుచున్నాము.